నేనెవరు ఎందుకింత భాగవతం ఆడాల్సి వచ్చిందో నా నోటితో నేనేమి చెప్పనక్కర్లేదు. ఏం చేతంటే నీకు అర్జెంటుగా అడ్డదారిలో పెళ్ళమైపోయిన ఆంజనేయులు గారి కూతురు ఆల్రెడీ నా గురించి చెప్పేసింది కనుక నిన్నిప్పుడు బంధించి తీసుకెళ్ళడమే నా కార్యక్రమం. చూడు కృష్ణ, అరిచెయ్యంత సైజులో ఉండే ఈ మ్యాప్ని ఇండియా అంత పెద్దది చేయించాను నీకోసం. నేను నీ ద్వారా సాధించాలనుకుంటున్న నిధిని సంపాదించడానికి ఈ మ్యాప్ ఒక్కటే ఆధారం. అంచేతే ప్రాణ స్నేహితుల్ని చంపి మరీ సంపాదించాను. నా కోరికను నువ్వు కాదన్నావే అనుకో. హరి, అటు చూడు. హరి, ఆ కుర్రాడి కట్లు విప్పు. లాగే చూడు, భక్తుణ్ణి కొడితే భగవంతుడికి పళ్ళు రాలిపోయినట్టు నిన్ను సాచి లెంపగా కొడితే వీళ్ళందరి గుండెలు మండిపోతాయి. వీళ్ల గుండెలే గనక మండిపోతే నువ్వెంత మొండి కథానివైనా నీ ప్రాణాలు కూడా ఎండింగ్ అయిపోతాయనే సీక్రెట్ తెలిసిన వాడిని గనక వీళ్ళందరినీ ఇలా బందోబస్తు చేశాను. నేను చెప్పినట్టు నువ్వు వినకపోతే నీ వల్ల అనవసరంగా వీళ్ళందరి ప్రాణాలు మట్టి పాలైపోతాయి. పైగా నీ రెండో వదిన మామూలు మనిషి కూడా కాదు. వాణ్ణి తుపాకీతో కాల్చి చంపలేక కాదు హరి.
ఈ దుర్మార్గులు మిమ్మల్ని కూడా. ఇవాళ నీకు నీ కుటుంబానికి ఈ కష్టం కలగటానికి కారణం నేనేనైనా. నన్ను క్షమించు సార్. మన డిపార్ట్మెంట్కి సైతం తెలియని ఒక నిధి గురించి వాడికి తెలుసు. దానికి సంబంధించిన ప్లాన్ కూడా సంపాదించాడు వాడు. నీ ఆవేశంతో ఇక్కడ మూర్ఖంగా ప్రవర్తిస్తావు, లేక విధి నిర్వహణలో చాకచక్యంగా వ్యవహరిస్తావు? ఆలోచించు. సంపాదించిన నిధిని గద్దలా తన్నుకుపోగలనన్న ధీమా అతనికుంది. దాన్ని ఎలాగైనా నువ్వు ప్రభుత్వానికి అందించగలవన్న నమ్మకం నాకుందయ్యా. మరో ముఖ్యమైన విషయం, ఈ నిధి వారసురాలు ఆ దుర్మార్గుడి చేతిలో ఇరుక్కుపోయి ఉంది. ఈ నిధి సాధనలో ఆమె నీకు చాలా ఉపయోగపడుతుంది. ఆమె నీకు కావాలని అడుగు. నువ్వు అడిగింది చాలా అందంగా ఉందయ్యా. నిధి నిక్షేపాలు ఎక్కడున్నాయో తెచ్చిపెట్టవయ్యా మొగడా అని నిన్ను నేను అడిగితే, నదురు బెదురు లేకుండా నిక్షేపం లాంటి నా జ్యోతిని నువ్వు అడిగేస్తావా? ఏమైనా నా జ్యోతిని మనస్ఫూర్తిగా నీ కూడా ఇచ్చి పంపిస్తున్నాను, తీసుకెళ్ళి. వాడితో వెళ్ళిపోతున్నాననే కదా నీ కులుకు? ఎందుకనుకుంటున్నావలా? ఆల్ రైట్, నువ్వు నాదానివి అనే విషయం నువ్వు మరిచిపోనంత కాలం నీకేమీ పర్వాలేదు. ఒకవేళ మరిచిపోయావు, నేను నీ ఏజెంట్గా పని చేయకపోతే నన్ను చంపి పారేస్తావుగా? గుడ్. నువ్వు నన్ను చాలా బాగా అర్థం చేసుకున్నావు. ఇక నీకు చెప్పవలసిందేమీ లేదు. మరి ఆ కుర్రాడు నేను కనపడటం లేదని కంగారు పడతాడేమో. వెళ్ళనా?